అయ్యయ్యో, ఈడేంటి నా హోటల్కి వచ్చాడు? నాటుకోడి ఆమ్లెట్లు 4 బట్రా. అలాగే. నాటుకోడి ఆమ్లెటా? ఏయ్, పొయ్యి ఆర్పేశాక ఆమ్లెట్ ఆడి నుంచి వచ్చిద్దిరా? ఏయ్, ఇప్పుడు నువ్వెందుకురా వీళ్ళిద్దరికి ఆకులేస్తున్నావు? టైం 11 అవుతుంది. మధ్యాహ్నం భోజనానికి రెడీ చేద్దా? ఆకులదే ఏమంటున్నాను కదా. ఇడ్లీ ఉందన్నాడుగా. అయి పనోళ్ళకయ్యా. ఎంత విరోధైనా సరే విస్తర ముందు నుంచి లేవమని చెప్పడు. నువ్వు చాలా గొప్పోడు అయ్యా. నేనేంటో నాకు తెలుసు గానీ ఏడు నుంచి ముందు కదలండి. లేవరా తీరా. ఏం మనిషిరా, నువ్వు వెళ్తే 4 ఇడ్లీ కూడా పెట్టననేసాడు. నువ్వు వాళ్ళ పల్లెత్తి మాట కూడా అన్నవు. ఫోన్లే వదిలేరా. ఇక్కడ నాకు ఆకేస్తే ఇంట్లో ఆడికి ఎక్కడ ఆకు బయట అవుతారేమో అని భయపడి ఉంటాడులే. అంటే వాళ్ళు ముగ్గురు ముద్ద కోసమే బతుకుతున్నారా? అంతేలే, అన్నదమ్ముల అనుబంధం. బాబు, నాకు డౌటు. మండేది కడుపా కన్నా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారా? దుఃఖం గొంతు దాటి కళ్ళ నుంచి బయటకు వస్తుంది. ఎవరికి కనిపించకూడదని ఇలా చెప్తే చూసేయొచ్చు కదరా బేకు. అలా చూడనా? అక్కడ మందు పోయిరా. అదేంటి నాన్న ఎవరినో కట్టేశారు? లోపల మందు పార్టీ పట్టపగలే. ఎవరా మీరు? మా స్థలంలో కూర్చొని దర్జాగా మందు కొడుతున్నారేంట్రా? అవును. ఈ స్థలమా తమ్ముడు? ఇది గుడి స్థలం. ఎవడు కాదున్నాడు? టెండర్ ముగిసే వరకు ఇది మాదే. వచ్చేసారు, నీకు టెండర్ లేదని కరిసీనని చెప్పేశాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం గానీ ముందుకు నుంచి ఖాళీ చేయండి. ఏంటి, మేం ఖాళీ చేయాలా? ఖాళీ చేసామంటావా? ఈ కత్తులు చూపడాలో కలరింగ్లు ఇవ్వడాలో మా వాడికి నచ్చో. పేరు వీరబాబు తెలుసుగా, వీరభద్రుడు పూనేస్తాడు. వీరభద్రుడు పూనేస్తాడా? ఉంటినోయోలో ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? ఎవరు కనపట్లేదు. ఓసారి లెఫ్ట్ లుక్ వేసుకో. బంతి భోజనాలు కూర్చున్నారు. ఎవడ్రా నువ్వు? అది నీ కొడుకుని అడుగు. ఏంటి కొడుకునే అనుమానంగా చూస్తున్నాడు? రేయ్, ఎంత దమ్ముంటే మా వాళ్ళని కొట్టిందే కాకుండా మా నాన్న ముందు ధైర్యంగా మాట్లాడతావు? ఏసి పారేనా? తొందరగా పట్టించే, ఆకలి 2 నిమిషాలు పక్కన ఉండు. మనతో ఎట్టుకుంటే పంచాయతీ రెచ్చాయి పిచ్చి పెంట అయిపోద్ది తెలీదా? చిన్నపిల్లడికి పక్కలిపో. చెప్పాడు కదా. అంత పాత వాసన. ఇంకెవరైనా ఉన్నారా? కళ్ళ చూడు సేఫ్. ఎరా ఏమైందని రచ్చా మా ఇద్దరి మధ్య? నా మీద గొడవ కొత్త ఎందుకు? కూసే గాడితో వచ్చి మేసే గాడితో చేర్చిందంట. ఈ పెద్ద మనిషి చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నాతో గొడవ పడాలని ఫిక్స్ అయితే తిన్నగా మన దగ్గరికి రా రాజా. అది వదిలేసి ఈ పదవులు పౌరు అంటూ నన్ను కలకాలం చూడకు. కాదని కెలికితే పడగొట్టడం తెలిసిన నాకు పాడగట్టడం కూడా తెలుసు. కాస్త దూరంగా చెప్పన్నా. తినయా, నీ ఆరోగ్యం జాగ్రత్త.
వయసు మీద దొరుకుతుంది కదా. ఆల్రెడీ సగం చచ్చున్నారు, ఇంకా వాళ్ళతో మాటలేంటి? ఎప్పుడైనా జరిగిందా నీ కళ్ళ ముందే ఒకడొచ్చి నీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం? చూస్తున్నాయంటే చేయకుండా ఏం చేయమంటారా? నువ్వు గొడవకి వెళ్తే గోక్కొని వస్తావు, ఆడు గోయి తీసి కాపాడతాడు. నీకు బాధ్యత తెలీదు, ఆడికి భయపడటం తెలీదు. ఇట్టాటోళ్ళనే చేతితో కొట్టకూడదు, సెంటిమెంట్తో కొట్టు చూపించాలి. అర్థమైందా? అవునరా, వీడు ఎవడు కొడుకు? ఇప్పుడు పగిలిపోవాలి. భూపతి బయటికి రమ్మన్నానా? అక్కో శివరాడు వచ్చినట్టున్నాడు, శివాలు ఎత్తిపోతున్నాడు, సిరిగి సాట్ అయిపోద్ది. ఈ అదో సచ్చినట్టు మళ్ళీ వచ్చాడు. అంత అమ్మో అమ్మో అయ్యో బాబాయ్, ఓరి దిక్కుమాలేదమ్మా, నీ కాళ్ళు చేతులు పడిపోను. ఎందుకు నా బోటు పడగొట్టా? నీ కొడుకు చేసిన దానికి బుర్ర పగలు కొట్టాలి. ఫోన్లే కదా అని బోర్డు పగలు కొట్టాను. నా మీదకి జనాలు పంపించినాడు. ఎమ్మెల్యే కొడుకే కాదు, ఆ ఎమ్మెల్యే వచ్చినా నన్ను ఏం బీకలేడు. ఏందే నీ కొడుకు నిన్నెళ్ళమని పంపించాడా? మర్యాద పావాయ్, ఇప్పుడే నా కొడుకు స్కూల్లో జెండా ఎగరేసి వచ్చి ప్రశాంతంగా అన్నం తింటున్నాడు. ఆహా, జనాల్ని దోచుకునే వాళ్ళు జెండాలు ఎగరేపెట్టే దేశంలో తగలడింది. అపో రాస్కల్, ఊర్లో ఎంత మర్యాద ఉన్న వ్యక్తి అయినా పెద్ద మనిషిని పట్టుకొని మర్యాద లేకుండా తిడుతున్నావు. పోనీ నిన్ను తిట్టమంటావా? బూతులు తిట్టమంటావా? ఏం చేస్తారని ఈయనకి మర్యాద ఇమ్మంటున్నావు? ఉద్యోగం అడ్డెట్టుకుని ఊరి మీద పెత్తనం చలాయిస్తున్నాడే అందుక? మాయా ఏంటి ఇంటి ముందు ఆ అబ్బాయి గొడవ ఎక్కువైపోయింది, బామ్మ ఒక్కతే వెళ్ళింది. నాన్న నువ్వెందుకు అన్నం దగ్గర నుంచి రావడం? నువ్వు తిను, మేము వెళ్ళి చూసేస్తాం. రండి. వీళ్ళకి బాధ్యత తక్కువ, గొడవ ఎక్కువ. స్కూల్ పిల్లలకు వరుసగా ఏంట్రా ఇంటి ముందుకు వచ్చి బోట్లే పాలు కొడుతున్నావు? ఫోన్లే పాపం తమ్ముడు కదా పట్టించుకోవడం వదిలేస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నావేట్రా? అరే పో మావా, నువ్వు పట్టించుకున్నాడు అదే పద్ధతిలో మాట్లాడతాడు. ఆడితో మాట్లాడు. మర్యాదగా వెళ్ళిపో, లేదనుకో వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఆడు వెళ్ళిపోతాడు అంతే. ఈడి కాబట్టి మెళ్ళో గుడ్డేసి చెప్పాను, అదే మీకైతే మెళ్ళరి చేస్తాను. మా అయ్యా బయటికి వెళ్ళిన ఎవరో రావట్లేదేటి? ఆ రోజు అమ్మ ఫ్లెక్సీ చింపినప్పుడే మీ ముగ్గురిని ఉతిగారేసేవాడిని. ఏదో తోడ పుట్టినోళ్ళు కదా అని సెంటిమెంట్ తో వదిలేశాను. లేదంటే ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? చూపిద్దా నీ వద్దు వీరబాబు, నేను చెప్తున్నానుగా. ఈ రోజు బుర్ర పగల కొట్టుకోవడం నేను చెప్తున్నాను కదా, వినవా? ఏమా నువ్వు ఎందుకు క్యారెట్ కొట్టావు? ఏమనుకుంటున్నావురా నీ మనసులో? అడిగేవాళ్ళు లేడని నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా? మా మాయ మీద తిరగబడే అంత పోటుగాడువా? అవును, ఆడు పోటుగాడే. నువ్వు కాంతి ఎందుకుంటావు? అర్థం ఏంట్రా? నేను పెడుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా మాయ కోసం నేను ఏం చేయడానికనే సిద్ధవేరా? ఆడపిల్లవేనా? అవునరా, నేను ముమ్మాటికి ఆడపిల్లనే. నీలాంటోడు తగిలితేనే మగాడిని. ఈ రోజైనా మా ఆయకి సాప వద్దనుకున్నా. నువ్వు నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. దగ్గర నుంచి పో. వెళ్ళపోతే నా కోపాన్ని చూడలేదు అనుకుంటా. ఏ చూపించు బాబు, ఎవరి దగ్గర చూపించేది నా దగ్గర చూపించబాక. చూపించరా, చూపించరా. మనం వచ్చిన టైం బాగోలేదా? ఓ మగాడిని పట్టుకొని రారా పోరాటం. ఆపరా, మళ్ళా రాంద్రా. తీసుకుపోరా ముందు. టైం ఇవ్వు. పోవడానికి ఎందుకు టైము? బొమ్మని చెప్పాను కదా. బొమ్మని చెప్పానా? చెప్పేది మీకే. ఇంకోసారి మా మాయ ఇంటేపుగా నిన్ను చూసాను, ఊతికి ఆరేస్తాను. పోరా. రావోయి చందమామ మా వింతగా వినుమా, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను పతుకే. ఆర్కెస్ట్రాలో జాయిన్ చేయమంటావా? మా వాడు కొత్తగా పెట్టాడులే, వెళ్తావా? ఒక అమ్మాయి నన్ను 10 మందిలో వాటర్ క్యాన్ తో తల పగలు కొట్టింది. ఒక అమ్మాయికి చక్రవర్తిని పట్టుకుని రారా పోరా అంది. ఆ బాధ తట్టుకోలేక వాడు చేపలను కాల్చుకుంటుంటే నువ్వు ఆ చేపలను మెక్కేసి లల్లలా లల్లలా మా బుర్రలు తింటావా? ఒక అమ్మాయి తను మనసు పడ్డోండి తిడతదరా. మరి పరువు తీస్తే ఇన్నాళ్ళు నా మాట కట్టుపడ్డ నా మేనల్లుడు ఇవాళ ఆ పిల్ల మాట కట్టుపడి ఆగిపోలా? అది పిల్ల కాదురా, పిడుగో. ఎన్ని ఊళ్ళు ఎతికినా ఇలాంటి పిల్ల దొరకదు. అమ్మాయి అదే, అమ్మాయి అంటే పువ్వులాగా ఉండాలి. ఇది పూలం దేవిలా ఉంది.
ఒక అమ్మాయి పువ్వులా ఉండాలన్నా పూలందేవులా ఉండాలన్నా కట్టుకున్న మొగుడు పట్టి ఉంటుందిరా. సర్లే యారా అణిగిమణిగున్న ఆడపిల్ల అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో నీ తెలవట్లేదంట్రా. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అన్నయ్య? అరే ఆ రోజు అంత మందిలో మనం నిలబెట్టి ఆ భూపతి గడు ఏమన్నాడు? నీలాగే పెళ్లి పెటాకులు లేకుండా నీ తమ్ముడు పెంచినట్టు ఆయన కూడా అట్టగా పెంచుతున్నావా అని అలా అది చెప్పింది తప్పే కావచ్చు. అది చెప్పింది అంటూ న్యాయం ఉందా లేదా? మన కుటుంబంలో బెమ్మచాలుగా మన ఇద్దరం ఉన్నాం చాలే. ఆడికైనా పెళ్లి చేసి ఒక ఇంటోని చేద్దాం. ఆమె సరిపోతే ఇడికే. మామయ్య ఏంటి దాని గురించి అంత పోడెత్తున్నావు? అంత బాగా నచ్చేసింది నీకు? ఒక గౌరవ మర్యాదలు గల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని 10 మందిలో నిలబెట్టి నిలదీసి కడిగి పారేసింది. అంతగాని ఇంకేం కావాలరా? ఇదిగో చూడరా, ఆ రోజు నువ్వేం అడిగావు? మామా నీకంటూ ఆశలేం లేవు కదా అని అడిగావుగా. నాకంటూ ఆశ ఉందిరా. నాకే ఒక కూతురుంటే నువ్వు చేసుకోవురా? అది నా కూతురు, అదే నీకు పెళ్ళాం, అంతే. చెప్తున్నాడు చెప్పరా? ఆ పిల్ల నంబర్ ఉందా? ఈ దిక్కుమాల ఫోన్ ఎవడు కనిపెట్టాడో ఏంటో తెలియదు. సమయం సందర్భం లేకుండా మోగుద్ది. ఇంత రాత్రి ఇప్పుడు ఎవరికి అవసరం వచ్చిందో వెళ్ళి చూడమ్మా. హలో, ఎవరండి? పసలప్పుడు ఈరబాబుని మాట్లాడుతున్నా. పసలపూడి వీరబాబా? ఏంటండి అప్పుడే మర్చిపోయారా? పొద్దునే కదా క్యాన్సరీ కొట్టేద్దని చంపేద్దని బెదిరించారు. అయితే ఏంటి ఇప్పుడు బెదిరించాలనుకుంటున్నావా? ఎంత మాట! మిమ్మల్ని బెదిరించడం మా వల్ల అవుద్దా? ఏం లేదు, పెళ్లి చూపులకి ఆడపిల్లలు మా ఇంటికి వస్తున్నారని చూసుకోవడానికి రేణు కావాలి. ఏమంటున్నావు? క్యాన్ కావాలండి. అదే నీలగాండ్లు ఓ 40 కావాలి. ఒక క్యాను 35 రూపాయలు. 35 ఏంటండి, మీకోసం 45 అయినా ఇస్తాను. అంటే ఉదయాన్నే 6 వచ్చేస్తే బాగుంటది. అడ్రస్ వాట్సాప్ లో పెడతాను. ఏమే రేణు, ముగ్గని చెప్పి ఇంత పెద్ద ముగ్గే ఇస్తావా? నడు నొప్పి వచ్చేస్తుందే. ఈ పెళ్ళి ఇప్పుడు మా ఇంటికి వచ్చింది. ఒకవేళ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళానా? లేదే, ఇది నా ఇల్లేనే. అయ్యో కసవతో కళకళలాడే ఇంటిని ఇలా రకరకాల ముగ్గులతో రచ్చ చేస్తారా? మిమ్మల్ని లోన్కి ఎవరు రమ్మన్నారు? ఎవరు రమ్మన్నారా? అది వెళ్ళి మీ ఓనర్ అడుగు. అతనే వాటర్ క్యాన్ తెమ్మని చెప్పాడు. రాత్రి నేను కోట వేసి పడుకుంటే ఈలోగా ఎంత జరిగిందా? ఏం కూసావరా? ఏంటిది వాటర్ క్యాన్ మీద ఐఎస్ఐ ముద్రలేదు? వత్తా కాళ్ళ ముంచి వచ్చేసావా? గట్టి తినే గాడిదకేం తెలుస్తుంది? చిట్టేదో తవుడేదో. ఎవరిని నిన్నే అంటున్నాను రా. ఎందుకు పొద్దున్న నా పిల్ల మీద కేకలేస్తావు? ముందు నిన్ను అనాలి పెదనాన్న. రాత్రి నువ్వు క్వార్టర్స్ పడుకోపోతే తెల్లారేసరికి ఎంత మ్యాటర్ జరుగుండేది కాదు. నీ నూతి కారెత్తాను రోయ్. నా లుంగి తీసిస్తాను అప్పుడు ఉతుదు. మాట్లాడతావు? ఎవరు లుంగి ఎవరు ఉతికేది? ఉతికారెత్తాను. ఏంట్రా ఎవరికి పడితే వాళ్ళు ఉతికారేస్తానంటున్నారు. ఇదిగోండి. ఏంటండి నీళ్లు తెమ్మని చెప్పి ముగ్గులు ఎత్తున్నారు? మీకు ఆడపిల్లలంటే అంత అలసైపోయారా? కోపడకండి. పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నప్పుడు ఇందు చూడడానికి అందంగా కనపడాలి కదా. మరి ఇప్పుడు చూడండి ముగ్గులేంగానే ఎంత అందం వచ్చిందో. ఇల్లు అందంగా ఉంటే సరిపోద్దేటి, పెళ్లి కొడుకు అందంగా ఉండకర్లా? ఏండే నాకేం తక్కువ? అందంగా లేనా? నీకు నువ్వే మెచ్చుకోవాలి. నేను చేసుకోబోయే పిల్ల ఎన్ని పాటలు పడద్దు. ఏం పర్లేదండి, బానే ఉంటది. మీరు ఊనాలి గాని. ఏంటి? ఏమి లేదు, మీరు వెళ్ళండి. నూకాలు రావే. నా రుబ్రోలు ఇక్కడే ఉందా? ఇదిగో పట్టుకో. నేనేం చెప్పాను? నువ్వు చేసిన పనేంట్రా? నాకు తెలవకుండా ఏరే పెళ్లి సంబంధం చూస్తున్నావా? నువ్వే కదా చెప్పావు నీ కూతురు ఇంటికి తీసుకురమ్మని. అవును, పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కొడుకుని చూసుకుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున ఇంటికి వెళ్ళాలి కదా. అత్తే కానెత్తా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదులే పెద్దనాన్న. ఒకవేళ జరిగినా నా జీవితం ఏం బాగుంటుందని నాకు అనిపించట్లేదు. దీనివల్ల మా అక్క సంసారం పాడైపోద్ది. నాకు నా జీవితం కన్నా మా అక్క జీవితమే ముఖ్యం. భూపతి మాయ మాట మీరి నేనేం చేయలేను పెద్దనాన్న. మా మాయకి నచ్చినోడు నాకు కూడా నచ్చినట్టు. నేను చెప్పేది కొంచెం వినవే. నువ్వేం మాట్లాడుకో. మా కోసం కొప్పలు తెప్పలు కూడబెట్టావు. మరి అవేం చేసుకోవాలో తెలియట్లేదు. నేను పొద్దున్నుంచి సందల దాకా కష్టపడితే గానీ రోజు గడవట్లేదు. నువ్వు పెళ్లి గురించి మాట్లాడడానికైతే ఇక్కడికి రావద్దు పెద్దనాన్న.